మొన్న పవన్ కళ్యాణ్ గారు భారీ మీటింగ్ పెట్టి వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద సీరియస్ ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం. కాకినాడ ఎమ్మెల్యేని నీకు లండన్ వెళ్ళడానికి ఉంది కానీ లడ్డు గురించి మాట్లాడవంటాం. నాగబాబు గారి గురించి ఈయన వేరే మహిళల దుస్తుల గురించి మాట్లాడారు కానీ దీని గురించి మాట్లాడలేదంటాం. ఆ తర్వాత టోటల్ నాయకులందరూ యాక్టివ్ అయిపోయారు. విపరీతమైన స్థాయిలో వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం అద్భుతం అని చెప్తున్నారు. నాగబాబు గారు రోజుకు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నారు. మొన్న కల్తీ లడ్డు మీదన, ఇవాళ తాజాగా వచ్చేటప్పటికి కులాలను గురించి మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రిని తిడితే జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అని జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ధ్వజమెత్తారు. అట్లాంటి వాళ్ళకి కులాన్ని ఆపాదించి కులచిచ్చు పెడదాం అనుకుని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే సరిపోతుందంటూ వైకాపా అధినేత జగన్ ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. మీరు ఇంకా రాంబాబు రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయం చేస్తుంటే వచ్చే ఎన్నికలు 11 సీట్లు కూడా రావని విడిచిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన ఆదివారం వీడియోను పోస్ట్ చేశారు. కాపు కులాన్ని పట్టుకుని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కాపు కులానికి ఒక ఐకాన్గా పేర్కొనే వైకాపా బ్యాచ్ సమాధానం చెప్పాలని కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేటలోకి సబ్ సీట్ని